సో ఒక్కసారి 2 నిమిషాలు అభ్యాసం కూడా చేద్దాము. ఎందుకంటే క్లాస్ హాఫ్ అన్ అవరే ఉంటది. కానీ మీరు రోజంతా మీకు ఆలోచనలు గుర్తు రావడం కోసమని క్లాస్‌లో నేను చెప్పాను గదా! భగవద్గీత శ్లోకాలు బై హార్ట్ కొట్టించడం కాదు. ప్రాక్టికల్ లైఫ్ గురించి అభ్యాసం చేయించడం ఉంటది. సో క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ వరకు మీ ఆలోచనల మీద మీరు అటెన్షన్ పెట్టుకొని, ఎప్పుడైతే మీకు టైం లేదు, టైం అయిపోతోంది, లేట్ అయిపోతోంది అన్న ఆలోచనలొచ్చినప్పుడు దాన్ని మారుస్తూ పోవాలి. ఏమని? నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని చెప్పేసి. సో అందరూ ఇది ఆత్మకు సంబంధించిన యోగం ఇది. సో స్ట్రెయిట్‌గా కూర్చోవాలా, ఇలా కూర్చోవాలా, అలా కూర్చోవాలా అంటే శరీరానికి సంబంధించిన యోగం నేర్పించట్లేదు. భగవద్గీత అన్నది ఆత్మకు సంబంధించిన యోగం అది. సో శరీరానికి సంబంధించింది హఠయోగము. సో ఫిజికల్ హెల్త్ కోసం అది కూడా చెయ్యాలి. చెయ్యొద్దని అనటం లేదు. కానీ ఆ ఫిజికల్‌గా అవన్నీ చేసినా కానీ మనం టైర్డ్ అయిపోతున్నామంటే మైండ్‌కి కూడా ఎక్సర్‌సైజ్ అవసరం. మైండ్‌కి కూడా భోజనం అవసరం. మనం ఏంటంటే ఫిజికల్‌గా ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాము. బాడీకి ఫుడ్ పెడుతున్నాం. సో భగవద్గీతలో ఆత్మకి, మైండ్‌కి ఎక్సర్‌సైజెస్ చెప్పారు. అంటే ఎన్ని ఆలోచనలు ఎంత చేసినా గాని ఇప్పుడు మనకు ఎక్సర్‌సైజులు చేయడం అలవాటు లేదనుకోండి. ఉన్నట్టుండి సడెన్‌గా చేస్తే ఏమైపోద్దంటే నొప్పులొచ్చేస్తాయి. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. ఏదైనా తలుపు చాలా రోజుల నుంచి తెరవలేదనుకోండి. ఒక్కసారి తెరిచామంటే చాలా సౌండొస్తది. గట్టిగా తొయ్యాల్సొస్తది. కొంత ఆయిలింగ్ చేయాల్సొస్తది. సో, కాబట్టి ఇప్పుడు ఏదైతే నువ్వు యోగాని నేర్పిస్తున్నామో దీనివల్ల చేస్తే ఏదో పాయింట్ మీద ఫోకస్ చేయాలనో, చేస్తే ఆలోచనలొచ్చేసాయనో, హెడేక్ వచ్చేసిందనో కాదు. ఇక్కడ సాంఖ్య యోగంలో తాబేలు ఎగ్జాంపుల్ ఏదైతే ఇచ్చారో, దాన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. దీన్నే రాజయోగం అంటే డీటెయిల్‌గా నేను తర్వాత చేస్తాను.